హలో అందరికీ! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ డే ఇన్ సింగపూర్ అండి. ఈరోజు మేము వెళ్తుంది బర్డ్ ప్యారడైజ్‌కి. ప్రెజెంట్ అయితే హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజైతే కొంచెం దూరం వెళ్ళాలి. 45 మినిట్స్, 1 అవర్ అలా పడుతుందనమాట. సింగపూర్ వచ్చాకైతే ఫస్ట్ టైం బస్ ఎక్కుతున్నాను. బస్‌లో ట్రావెల్ చేస్తున్నాను. సింగపూర్ సిటీ సెంటర్ నుంచి అయితే మనం చాలా దూరం వచ్చాము. అయినా కూడా ఇది ఇలా సిటీ లాగే ఉందండి. ఇన్‌ఫాక్ట్ ఇంకా చాలా కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి. ఇంకో 5, 10 ఇయర్స్ తర్వాత వస్తే సింగపూర్ ఇంకా డెవలప్‌గా కనిపిస్తుందేమో అంతలా చేస్తున్నారు. చాలా డెవలప్ చేస్తున్నారు. సిటీ అంతా ఎలా ఉంటదో అని చెప్పి కొంచెం చిన్న గ్లింప్స్ కోసం టైమ్ ల్యాప్స్ అయితే పెట్టేశాను. మనకి ఎలా అయితే ఔట్‌స్కట్స్‌లో మనకి జూ ఇవన్నీ పెడతారో సేమ్ వీళ్ళకి కూడా ఔట్‌స్కట్స్‌లో అయితే పెట్టారనమాట. సింగపూర్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది ఇది. కొంచెం అడవుల్లో ఉన్నట్టుంటదనమాట. ఇప్పుడైతే మనము మండే వైల్డ్ లైఫ్ ఫెస్ట్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే బర్డ్ ప్యారడైజ్ అండ్ రెయిన్ ఫారెస్ట్ వైల్డ్ ఏషియా అయితే ఉంటుంది. మేమైతే బర్డ్ ప్యారడైజ్ చూస్ చేసుకున్నాము. ఏదో ఒక్కదానికే వెళ్దాం అనుకున్నాము. జూకి వీటికి కూడా వెళ్ళొచ్చు. కానీ మాకెందుకో జూ అంత వర్త్ కాదేమో. బర్డ్ ప్యారడైజ్‌కి వెళ్తే బెటర్ అనిపించింది. మనీ కూడా సేవ్ అవుతాయి. జూ అంటే జనరల్‌గా మన దగ్గర ఉన్న యానిమల్సే ఇక్కడ కూడా ఉంటాయి. కానీ బర్డ్ ప్యారడైజ్ అలా కాదు. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మన దగ్గర అయితే ఇన్ని వెరైటీస్ అయితే చూడలేము. సో, మేము చూస్ చేసుకోవడానికైతే రీజన్ ఇదే. ఇప్పుడైతే లోపలికెళ్తున్నాము. ఎంట్రీ అయితే ఇటువైపు ఉంది. ఎగ్జిట్ అటువైపు ఉంది. మేమైతే ఎంట్రీకెళ్ళిపోతున్నాము. లోపలైతే ఇలా ఉందండి. మొత్తం గ్రీనరీతో ఉంది. ఎక్కడికక్కడే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. దాన్ని చూసుకొని మనం వెళ్ళిపోతే చాలు. ఇన్‌ఫాక్ట్ ఆ ఎంట్రీకెళ్ళడానికి చాలా టైం పట్టేసింది మాకు. ఇదిగోండి ఎంట్రీ వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ మనం టికెట్స్ చూపించి అయితే లోపలికెళ్ళిపోవాలి. ఇక్కడ టికెట్స్ వచ్చేసరికి మాది స్కాన్ అవ్వలేదనమాట. యాక్చువల్‌గా మేము వేరే దాంట్లో అయితే చేసాము. క్లిక్‌లో అయితే చేసుకోలేదు. అసలది వర్కే చేయలేదు. లాస్ట్‌కి మళ్ళీ అది క్యాన్సిల్ చేపించి మేము మళ్ళీ క్లిక్‌లో బుక్ చేసుకున్నాము. అది బుక్ చేసుకున్న తర్వాత వెళ్ళామనమాట. మాకైతే దానివల్ల 1 అవర్ వేస్ట్ అయిపోయింది. ఇక బయట వెయిట్ చేయాల్సొచ్చింది. ఇగ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లోపలికెళ్ళంగానే చూడండి చిన్ని వాటర్ ఫాల్‌తో మంచి మ్యాన్ మేడ్‌గా పెట్టారు. అదైతే చాలా బాగుండేది. ఇక అక్కడికైతే ఫస్ట్ వెళ్ళిపోదామని అయితే వెళ్ళాము. దగ్గరికెళ్తున్నాను చూపిస్తున్నాను చూడండి. అండ్ అక్కడ బర్డ్ వచ్చి ఎగురుతున్నట్టు ఒక సింబాలిక్‌గా ఇవి గూడా పెట్టారు. చిన్న చిన్న బొమ్మలు. అయి గూడా చూడడానికి చాలా క్యూట్‌గా ఉండేవి. ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగాకైతే ఇంకా లోపలికెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి పెంగ్విన్స్‌లా అయితే ఇచ్చేసారు. ఆ పెంగ్విన్స్‌కి దానికి కేవ్‌కి వెళ్దామంటే ఫస్ట్ అయితే వింగ్డ్ సాంచురీకెళ్ళిపోదాము. అవన్నీ చూసాకైతే పెంగ్విన్‌కి వెళ్దాం అని చెప్పి అన్నారు. అదే అండి చూస్తున్నారు కదా పెంగ్విన్ కోవ్. దాని లోపలికైతే వెళ్ళాలి. కానీ మనమైతే ఫస్ట్ బర్డ్స్ అయితే చూసేద్దాము. ఇక ఫస్ట్ బర్డ్ వచ్చి ఇదే అండి. తలకాయ యెల్లో కలర్‌లో, కింద బాడీ బ్లాక్ కలర్‌లో భలే క్యూట్‌గా అనిపిస్తుంది. అండ్ నేను జూమ్ చేసే కొద్దీ అదేంటో బ్లూ కలర్‌లో అయిపోయేది. నాకు తెలీదు. ఎగిరిపోయింది. నెక్స్ట్ బర్డ్స్‌కైతే వెళ్ళిపోదాము. ఇక నెక్స్ట్ బర్డ్‌కైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ బర్డ్ వచ్చి రెడ్ బిల్డ్ టోకన్ అంట. అదిగోండి అక్కడ కొమ్మ మీద కనిపిస్తుంది. మీకు చూపించడానికి జూమ్ అయితే చేస్తాను. జూమ్ చేస్తుంటే ఫెన్సింగ్ జూమ్ అయిపోతుంది. ఆ బర్డ్స్ అయితే కనిపించట్లేదు. సో, మళ్ళీ జూమ్ ఔట్ చేసి అయితే చూపిస్తున్నాను. స్టార్టింగ్‌లో ఇక్కడున్న కొన్ని వాటికైతే మొత్తం ఫెన్సింగే ఉంది. గ్రేట్ హార్న్‌బిల్ అంట. అదిగోండి అక్కడుంది.
ఇక్కడితో వింగ్డ్ సాంక్చురీ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనము పెంగ్విన్ సెక్షన్‌కి అయితే వెళ్ళిపోదాం. నా ఫేవరెట్. నేనెప్పుడూ చూడలేదు నా లైఫ్ టైమ్‌లో ఫస్ట్ టైమ్ అయితే చూడబోతున్నాను. ఇక లోపలికెళ్ళంగానే చాలా చల్లగా ఉండేది. ఇక చూద్దాము లోపలికెళ్ళి ఎలా ఉంటాయని చెప్పి. ఇక్కడైతే చూడండి డైవ్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ పెంగ్విన్స్ అనైతే ఇచ్చారు. చూస్తున్నారు కదా! అక్కడొకటి కనిపించింది. కింద నుంచయితే అలా కనిపిస్తున్నాయి. మంచిగా తిరుగుతుంది. ఇప్పుడైతే పైకెళ్ళాలంట. పైకెళ్ళిపోదాం ఒక్కొక్క స్టెప్. మనకి ఇలా అయితే ఇచ్చేశారు. మధ్య మధ్యలో చాలా రాశారు పెంగ్విన్స్ గురించి. ఇప్పుడైతే పైకొచ్చాము. పైకి రాగానే చూడండి చాలా ఎక్కువున్నాయి. నేను పెంగ్విన్స్ అంటే మహా అయితే ఒక 5-6 పెట్టేస్తారనుకున్నాను. కానీ అలా ఏం లేదు. చాలా వరకున్నాయి. ఒక కొన్నైతే ఇలా స్నానాలు గూడా చేస్తున్నాయి. ఇవి మంచిగా కొట్టుకుంటున్నాయనమాట. అండ్ మనుషుల దగ్గరికి గూడా వస్తున్నాయి. చూడండి. వావ్! చాలా క్యూట్‌గా ఉంది కదా! ఇది గూడా ఎంత దగ్గర నుంచి నేనెప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నేనైతే కాసేపు ఆ పెంగ్విన్‌తో అలా ఆడుకున్నాను. భలే ఉండేది. నాకైతే చాలా బా నచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉండేది. మా చెల్లి గూడా చాలా బా ఎంజాయ్ చేసింది. పాపం తనకైతే ఎన్ని సార్లు దగ్గరికొస్తదని చూసిందో. చాలా సార్లు వచ్చేవి కావు. ఎట్ లాస్ట్ దొరికింది ఒక ఛాన్స్. పిలుస్తానే ఉండేది. రా, రా, రా అని చెప్పి. ఇక అది చూసేసాక బయటకైతే వచ్చేసాము. బయటకొచ్చేసాక ఈ ట్రామ్ కార్ ఎక్కి నెక్స్ట్ సెక్షన్‌కైతే వెళ్ళిపోదాము. ట్రామ్ కార్స్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనము ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్‌కెళ్ళడానికైతే ఫ్రీగా ఎక్కేయొచ్చు. అండ్ బస్ స్టాప్స్ లాగా ఉంటాయన్నమాట. ఓన్లీ ఆ స్టాప్స్‌కి వెళ్ళి వెయిట్ చేయాల్సొస్తది. నేనైతే ట్రామ్ కార్‌లో కూర్చొని గూడా ఇదే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఈవెన్ ఇండియాలో గూడా చేయలేదు. నాకైతే బా అనిపించింది. చాలా స్లోగా వెళ్ళేది. వెళ్ళే వే అయితే చాలా బావుండేది. మీకైతే టైమ్ ల్యాప్స్ పెట్టాను చూడండి. ఏదో అడవి లోపలికి వెళ్తున్నట్టే ఉండేది. ఇక్కడ ఇలా రాసుంటాయన్నమాట. సాంగ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అని చెప్పి, ఇలా లారీ లాఫ్ట్ అని చెప్పి ఉంటాయి. ఫస్ట్ అయితే మేము లారీ లాఫ్ట్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లోపలికెళ్తున్నాము. ఇక్కడైతే ఫ్రీ బర్డ్స్ లాగా అనమాట. ఒక సెక్షన్ టు సెక్షన్ అయితే ఉంటుంది గానీ, బర్డ్స్ అయితే హ్యాపీగా ఫ్రీగా ఎగురుతాయి. ఈవెన్ ఒక్కొక్కసారి మన లక్ బావుంటే మన పైకి గూడా వస్తాయి. అలా అని నా పైకి రావద్దు. ఎందుకంటే నాకైతే చాలా భయము. నేనైతే దూరంగానే ఉంటాను. ఇక వెళ్ళే కొద్దీ బర్డ్స్ ఎక్కడున్నాయని చాలా జాగ్రత్తగా చూడాలి. అదిగోండి అక్కడుంది ఒక కొమ్మ మీదొచ్చింది. ఇక నెక్స్ట్ కొంచెం ముందుకెళ్దాము. అండ్ ప్రతి బోర్డ్స్ మీద ఆ బర్డ్ గురించి అయితే రాసుంటది. పేర్లు అన్నీ డీటెయిల్స్ అయితే రాసుంటాయి. మనం చదువుకోవచ్చు. అండ్ ఫ్రీ బర్డ్సే కదా అని చెప్పి మరీ ఫ్రీ అని కాదండి. అదిగోండి పైనయితే నెట్స్ ఉన్నాయి కదా! పైన నెట్స్ ఉంటాయి. జస్ట్
కొంచెం ఇంకా కొంచెం ఫ్రీ ఇచ్చారు ఫ్రీగా. అండ్ అక్కడ చూసారా ఒక కొమ్మ మీద ఒకటి ఎగిరిపోయింది. ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు అలా వెళ్తూ ఉందాము. వావ్! ఇదైతే చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ కలర్స్. చాలా క్యూట్‌గా ఉంది. కింద చూడండి ఇంకొకటి. అండ్ అక్కడ చూడండి రామచిలుకలాగా ఉంది. కానీ అది కాదు. బట్ సూపర్ ఉంది. ఫుడ్ ఆల్రెడీ మేము వచ్చేలోపు వేసేసారనమాట. ఫుడ్‌కి వేరే వేయాలి అంటే దానికి ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి. మేమైతే తీసుకోలేదు. ఇక నెక్స్ట్ సెక్షన్స్‌కి అయితే వెళ్ళిపోతాము. అమెజానియన్ జ్యువెల్స్ అంట. సో లోపలికెళ్ళి ఏముందో చూద్దాము ఒకసారి. మొత్తం ఇలాగ ప్రొజెక్ట్ చేశారండి. చాలా బాగుంది. ఇలా ఒక సెక్షన్ కాదు, ప్రతి సెక్షన్‌కి వెళ్ళే ముందు ప్రతి డీటెయిల్ అయితే చాలా డీటెయిల్డ్‌గా రాశారు. ఇప్పుడైతే మనం అమెజానియన్ జ్యువెల్స్‌లో అయితే ఉన్నాము. ఇక్కడ ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయో చూసేద్దాం. ఒకటి చూసారా పక్క నుంచి వెళ్ళింది అక్కడ పైన. అలానే ఎగురుతూ ఉంటాయి. వావ్! ఇది చూడండి ఎంత బాగుందో. అలా కెమెరానే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకో బర్డ్ అయితే చూడండి పైకుంది. పైన 2 కొట్టుకుంటున్నాయి అక్కడ. ఇక్కడొకటి ఉంది. వావ్! ఇక్కడైతే 4 కలిసి ఉన్నాయి. ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టున్నాయి. మా ఆయనకి ఫోటో తీయమంటే చూడండి వీడియో తీశారు. నేను వీడియో తీస్తున్నానని అనుకోలేదు. బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగున్నాయో. కొంచెం ముందుకెళ్తే పైన వచ్చి చూడండి ఎలా కూర్చుందో అక్కడ. అక్కడ ఒక బర్డ్ ఉంది. అలాంటివి చాలా ఉండేవి. ఇక్కడ చూడండి ఇలా వాటర్ తాగుతున్నాయి. అండ్ లక్కీగా నాకు ఒక బర్డ్ అయితే ఇక్కడ మాతో పాటు నడుస్తున్నట్టు కనిపించాయి. ఇక్కడ బర్డ్స్ మాత్రం చాలా కలర్ఫుల్‌గా ఉన్నాయి. ఇంత ఆరెంజ్ షేడ్‌తో. దాని మూతి మాత్రం చాలా సన్నగా పొడుగ్గా ఉంది. ఇలా 2 ఉన్నాయన్నమాట. టిక్కు 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 అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. భలే క్యూట్‌గా ఉన్నాయి. ఈ బర్డ్స్‌ని ఏమంటారో నాకు తెలీదు గానీ నాకైతే లవ్ బర్డ్స్ అని పేరు పెట్టాలనిపించింది. ఎందుకో మీరే చూసేయండి. ఎగిరిపోయింది. నెక్స్ట్ అయితే మేము కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి పెద్ద వాటర్‌ఫాల్ లాగా అయితే ఎంత బావుందో. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి చాలా పైకుంది. అండ్ అక్కడ కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి దాని చుట్టూ. ఆ వాటర్‌ఫాల్ దగ్గర కొంచెం పైకి చూస్తే ఇక్కడొక బర్డ్ కనిపించింది. అందుకని జూమ్ చేశాను. ఇక్కడ చూడండి ఒక కర్ర తీసుకొని మేబీ లోపల గూడు కడుతుందేమో. నేనైతే ఒక సెల్ఫీ తీసేసుకున్నాను. ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాము. కానీ గ్రీనరీ ఆ రోడ్స్ దగ్గర అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మంచి ఫీల్ ఉండేది. ఇక్కడ చూడండి ఇంకొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. నేమ్స్ అయితే నాకు తెలీదండి. అక్కడ బోర్డ్స్ ఏమైనా ఉంటే నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే కొన్ని ఇలా కనిపించాయి. అందుకని ఒక వీడియో తీయమని అయితే పైకెక్కుతున్నాను. మేబీ చిన్న పిల్లలకి ఆడుకోవడానికి అనుకుంటా. మా ఆయనైతే మళ్ళీ వెళ్ళి పెంగ్విన్‌లా నడుచుకుంటూ రా అన్నారు. నేను ఏదో ట్రై చేస్తాను కానీ నాకు రాలేదు. బర్డ్స్ ఆఫ్ పారడైజ్‌లో వచ్చి 2 షోస్ అయితే మనం చూడొచ్చనమాట.
అయితే 2 షోస్‌లో మేము ఫస్ట్ షోకైతే ఎళ్తున్నాము. ఫస్ట్ వచ్చి 'వింగ్స్ ఆఫ్ ది వరల్డ్'. ఇప్పుడైతే మనకు టైం అయింది. అక్కడికెళ్ళిన తర్వాత మనం కొంచెం ప్లేసెస్ కావాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి కూర్చుంటున్నాము. అందరూ గూడా వెళ్తారు హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి ఎవరికి నచ్చిన ప్లేసెస్ అయితే వాళ్ళు చూస్ చేసుకొని అక్కడైతే రెడీగా ఉంటారు. ఇదిగోండి ఇదే అండి థియేటరు. దీని లోపలికెళ్ళి అక్కడంతా మనం ఆడియన్స్ కూర్చోవడానికైతే మనకు అలా ఇచ్చారు. స్టేర్స్ లాగా. ఆ స్టేర్స్ మీద అయితే మనం కూర్చోవాలి. మేమైతే ఇక కూర్చునిపోయాము. అదిగోండి మా ఎదురుగా ఉంది. ఎగ్జాక్ట్‌గా కొంచెం పైకుండి కూర్చున్నాము. అటు ఇటు కాకుండా. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికే కింద చాలామంది జనం అయితే ఉన్నారనమాట. ఒకవేళ మీకు ప్లేసెస్ కావాలంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందుండేలా చూడండి. ఇక షో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకు ఈ షోస్‌వి నేను సెపరేట్ వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను. అక్కడ వెళ్ళి తప్పకుండా చూడండి. Just like this one to build their nest. That's right. So these birds, they use nesting materials like twigs, tree bark, and even some dry leaves. So if the cavity is too small, they will use their beaks to enlarge them. So what are we waiting for? ఇక షో అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఈ షోకి వచ్చిన లాస్ట్ బర్డ్స్ అయితే ఇవి. దీంతో ఫోటో దిగడానికైతే మనకైతే ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డీఎస్ఎల్ఆర్ పట్టుకొని కొంతమంది స్టాఫ్స్ అయితే ఉంటారనమాట. మీకు ఒకవేళ ఫోటో కావాలంటే వాళ్ళు తీస్తారు. బట్ దానికి కొంచెం ఛార్జ్ ఉంటది. మీకు ఓకే అనుకుంటే మీరు తీసుకోండి. మేమైతే నార్మల్‌గా ఫోన్‌లో తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక నెక్స్ట్ సెక్షన్‌కైతే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఎయిర్‌బోర్న్ ఇన్స్పిరేషన్ అని చెప్పి ఉంది లోరీ లాఫ్ట్. ఇక దీని లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ పూసలైతే మాత్రం చాలా బరువుండేవి. మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసాక ఇక్కడ ఇంకా ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారనమాట. ఆ ఫుడ్ పెట్టే వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా పెడుతున్నారో. అక్కడ చూడండి ఒక బర్డ్ అయితే ఎంత బాగుందో కదా. 3 టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. అదిగోండి అక్కడ ఫుడ్ అయితే పెడుతున్నారు. ఫుడ్ టైంకి చూసారా ఫస్ట్ 2 ఉండేవి, ఇప్పుడేమో 4 పక్షులు ఉన్నాయి. ఒక ప్లేట్ అయితే పెట్టేశారు ఇలాగా. ఇక దాని లోపల ఏమేస్తారో చూద్దాము. మంచిగా వెయిట్ చేస్తున్నాయి. నాకు పెట్టండి, త్వరగా వేయండి, త్వరగా వేయండి అండి. పాలు వేస్తున్నారు. మేబీ ఇవి ఓన్లీ మిల్కే తాగుతాయేమో. ఈ సెక్షన్‌లోకి ఇప్పుడే అన్నిటికి ఫుడ్ వేశారనుకుంటా. అన్నీ కూడా ఇక్కడ ఇలాగే ఉండేవి. అండ్ మంచి ఫుటేజ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే ఎక్కడ చెట్ల మీద నేను వెతుక్కోవాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా నా కెమెరా దగ్గరికే వచ్చాయి. అక్కడ చూడండి ఫస్ట్ 4 ఉండేవి కదా. ఇప్పుడు మొత్తం రెడ్ పక్షులన్నీ ఒకే దగ్గరికి వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా దేక్కుంటూ వెళ్తుందో. వావ్! మెయిన్‌గా నాకు ఇది బాగా నచ్చింది. కరెక్ట్ టైంకి వచ్చామన్నమాట మేము. ఇది మాత్రం అర్థమైంది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇది చూడండి 2 ఎంత క్యూట్ ఉన్నాయో. ఇంకా మేము నడిచే కొద్దీ ఇంకొన్ని వచ్చేవి. ఇక్కడ చూడండి కాకిలాగా ఉంది చూడడానికి. వావ్! అన్నిటికి లంచ్ టైమే. సూపర్ షాట్స్ వచ్చాయి. వాహ్! ఎంత బాగున్నాయో. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ బ్రిడ్జ్ మీద ఇలా నడవాలన్నమాట. ఇది చూడండి వావ్! ఎంత బాగుందో. వైట్ కలర్ అయితే నా ఫేవరెట్ అనిపించాయి. చాలా బాగుంది. నెక్స్ట్ షో అని చెప్పాను కదా. దానికే మేము కొంచెం ముందైతే వచ్చేసాము. అండ్ మా దగ్గర ఉన్న చిన్న చిన్న బర్న్స్ ఉంటే అవైతే తింటున్నాము. నెక్స్ట్ షో వచ్చి 'ప్రిడేటర్స్ ఆన్ వింగ్స్'. ఇదే అండి సెకండ్ షో. దీన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూసేయండి కలిపి. షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ షో కూడా చాలా బాగుండేది. ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే మనం బయటకెళ్ళిపోదాము. షో అయితే అయిపోయింది. 'వింగ్స్ ఆఫ్ ఏషియా' అంట నెక్స్ట్. దానికైతే వెళ్ళిపోదాము. ఇక ఏషియా 'వింగ్స్ ఆఫ్ ఏషియా' అనగానే మనకి ఇక్కడ ఒక బాలి థీమ్‌లో ఇది ఇచ్చారు. మీకు ఆల్రెడీ చూసుంటారు. ఒకవేళ బాలి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఎంత ఫేమసో. ఇప్పుడైతే ముందుకెళ్ళిపోదాం. Biologically, geographically speaking, okay, if you see a hornbill in a wild area, you're probably not going to see a hornbill. You're probably not going to see a toucan in the same area because usually they can't be found in the same continent. Okay, so one thing to note, okay, is that if you want to tell the difference between a hornbill and a toucan, there are a few key physical differences between hornbills and toucans. Okay, that you can kind of look for. Okay, one of them is the cusp of the hornbill. Okay, this thing over here. So if I bring you back to my 4 images over here, okay, you can see 2 of them. Okay, have very nice cars. 2 of them don't have cars at all. Okay, so you can tell the difference. So
So generally speaking, the one over here, this is the Visayan hornbill. There's a teeny tiny little cast over here, and down over here, this is the rhinoceros hornbill, also so named because it has a very nice, very big and very iconic cast as well. Okay. ఇంకా అక్కడ చాలామంది అలా వింటున్నారు. మాకైతే టైం అయిపోతుందని అయితే వచ్చేసాము. ఇప్పుడైతే కింద చూడండి వైట్ కలర్లో ఇందాక ఆల్రెడీ షోకి అయితే తీసుకొచ్చారనమాట. సేమ్ బర్డ్స్ మళ్ళీ దాని లోపలికి పంపించేశారు దాని ప్లేస్కి. మేమైతే పైనుంచి చూస్తున్నాము. అక్కడ పక్షి చూడండి ఎంత బాగా వేలాడుతుందో, చాలా బాగుంది. కొన్ని చూస్తుంటే చాలా క్యూట్గా ఉండేవి. ఆ లోపల కొన్ని ఫెదర్స్ ఉన్నాయన్నమాట. దాన్ని టచ్ చేస్తే ఆ లైటింగ్తో ఆ ఫెదర్ అనేది ఎక్కడ ఫెదర్ అని చెప్పి చూపిస్తుంది. మా ఆయన చూపిస్తున్నారు ఒక్కొక్కటి టచ్ చేస్తూ. బర్డ్ ప్యారడైజ్ వచ్చి మనం మొత్తం కవర్ చేసేసాము. మీకు ఇంకా షోస్ అయితే చూపించాలి, అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.